100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఈ ఏడాది ప్రారంభం. ఆరుట్ల మోడల్లో సకల వసతులు అంటూ చూస్తూ ఉన్నాం. ఇక్కడ విషయం అంది, 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కడతా అంటున్నాం. బాగానే ఉంది. సరే, ఈ స్కూల్స్ కడతావు కాబట్టి ఇక్కడ మీకు కమిషన్లు వస్తాయి, కాంట్రాక్ట్ ఇస్తావు కాబట్టి కమిషన్లు వస్తాయి, అంతవరకు బాగానే ఉంది. మరి స్కూల్ కడితే అక్కడ టీచర్లు లేరు కదా, మరి ఎట్లా చదువు చెప్పాలి? ఆ స్కూల్లో చదువు ఎవరు చెప్పాలి? మరి అదే నువ్వు చెప్పడం లేదు. నియామకాలు లేదు ఎట్లా? ఇప్పుడు టెట్టి పెట్టినావు, వదిలేసినావు. టీచర్ల భర్తీ చేయకపోతే వాళ్ళు చదివేట్లా చెప్తారు? స్కూల్లో టీచరే లేకపోతే చదివేట్లా చెప్తావు? స్టూడెంట్స్ కూడా జాయిన్ కావాలి కదా. అంటే ఇది కమిషన్ల కోసమేనా నువ్వు చేసేది? ముందు ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూళ్ళలో టాయిలెట్ పోయే పరిస్థితి కూడా లేదు. అయ్యో అవి సరి చేయించు. పిల్లలు కూర్చోడానికి బదలు లేవు, బెంచీలు లేవు, రంగులు వేయలేదు. క్వశ్చన్ చెప్తే కొన్ని స్కూల్లో పోయి మేము చూసినామండి, బ్లాక్ బోర్డు కూడా లేవు రాసుకోవడానికి. అంత దుస్తులో ఉన్నాయి, అంత దుర్మార్గంగా ఉన్నాయి. ఒక్కో స్కూల్ ఒకరే టీచరు. ముందు అవి మార్చు. హైదరాబాద్ బయట ఒక్కో నియోజకవర్గానికి ఒకటి. ఏడాదిలోగా సిటీలో 12 కార్పొరేట్ స్థాయి సర్కారు బడులు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్. ఫీజుల నియంత్రణకు స్టేట్ కమిటీ. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఆగ్నూరు మురళి కమిషన్ నివేదికపై కేకే నేతృత్వంలో కమిటీ. ఇక్కడ ఒక విషయం అండి, ఫీజు నియంత్రణలో స్టేట్ కమిటీ. ఎన్ని కమిటీలు వేస్తారు? ఎన్ని కమిటీలు వేస్తారండి? ఇంకా మీకు తెలియదా? ఈ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో ఎవరివి, ప్రైవేట్ కాలేజీలో ఎవరివి, మొత్తం మీవే. ఇప్పుడు ఎవరో కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు, మొత్తం వెనుక ఉన్నది మీరే, నడిపిస్తుంది మీరే కదా. అవన్నీ మీవే కదా. దీనికి ఒక కమిటీ అవ్వాలిగా. అంటే ఈ కమిటీ ఏం చేస్తారు? ఈ కమిటీ ఏర్పడతాడు, కమిటీ వేసి ఒక ఇంత ఫీజు ఫిక్స్ చేస్తారు, ఇక 10% 20% పెంచుకోవచ్చు అని చెప్తారు. అంతే కదా మీరు చెప్పేది? అంతే మించి అని ఉన్నదా? మీ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఏంది? ఒక ముఖ్యమంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా నిర్ణయం ఒక్క నిర్ణయం తీసుకొని సరిపోతుంది కదా. ఫీజు నియంత్రణ విషయంలో నీ ఒక మాట చెప్తే జీవో అయిపోతుంది. మరి ఎందుకు చెప్పడం లేదు? దాని కమిటీ ఏంది? ఉచిత విద్య అందిస్తా అని చెప్పి అది ఇక్కడ పోయింది.